శ్రీ గురుభ్యో నమః. ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారం. ఈరోజు మనము మహాభారతంలో ధర్మరాజును యమధర్మరాజు యక్షుని రూపంలో అడిగిన ప్రశ్నల గురించి తెలుసుకుందాం. యక్ష ప్రశ్నలు ఎన్ని, అవి ఏవి, వాటి సమాధానాలు ఏమిటి అనే విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుందాము. మహాభారతంలోని అరణ్య పర్వంలో పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజును పరీక్షించడానికి యమధర్మరాజు యక్షుని రూపంలో అడిగిన ప్రశ్నలే యక్ష ప్రశ్నలు. దాని గురించి కాస్త విపులంగా తెలుసుకుందాము. పూర్వం మహాభారత అరణ్య పర్వంలో పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి తన అరణి లేడి కొమ్ములలో ఇరుక్కొని పోయినదని దానిని తెచ్చి ఇవ్వవలసినదిగా ఆ బ్రాహ్మణుడు కోరగా ధర్మరాజు నలుగురు తమ్ముళ్లతో లేడిని పట్టుటకు బయలుదేరినారు. కొంతసేపటికి ఆ లేడి మాయమైనది. వెతికి అలసట చెంది మంచినీళ్లు తెమ్మని నకులుని పంపినారు. నకులుడు ఎంతకు రాకుండుటచే సహదేవుని పంపారు. అదేవిధంగా అర్జునుడు, భీముడు వెళ్ళారు. ఎవరూ తిరిగి రాలేదు. చివరకు ధర్మరాజు బయలుదేరాడు. మంచినీటి కొలను పక్కనే నలుగురు తమ్ముళ్లను చూసి దుఃఖంతో భీతిల్లసాగాడు. అంతలో అదృశ్యవాణి పలికినది, ధర్మనందన, నేను యక్షుడను. ఈ సరస్సు నా ఆధీనంలో ఉంది. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పక నీ తమ్ములు అహంభావంతో దాహం తీర్చుకోపోయినందువలననే ఈ గతి పట్టినది. నీవైనను నా ప్రశ్నలకు సమాధానం చెప్పి దాహం తీర్చుకో అన్నాడు యక్షుడు. సరే అన్నాడు ధర్మరాజు. ధర్మరాజును యక్ష ప్రశ్నలు అడుగుచున్న కొంగ రూపంలో ఉన్న యమధర్మరాజు ధర్మరాజును పరీక్షించుటకు యమధర్మరాజు యక్షుడి రూపంలో 72 చిక్కు ప్రశ్నలు, వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు. ప్రశ్నలను జవాబులను మొదలు పెడదాం. సూర్యుని ఉదయింపచేయువారు ఎవరు? ధర్మరాజు, బ్రహ్మము. ప్రశ్న, సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? దేవతలు. సూర్యుని అస్తమింపచేయునది ఏది? ధర్మం. సూర్యుడు దేని ఆధారంగా నిలిచి ఉన్నాడు? సత్యం. మానవుడు దేని వలన శ్రోత్రియుడగును? వేదము వలన. మానవుడు దేని వలన మహత్తును పొందును? తపస్సు వలన. మానవునికి సహాయపడినది ఏది? ధైర్యం. మానవుడు దేని వలన బుద్ధిమంతుడగును? పెద్దలను సేవించుట వలన. మానవుడు మానవత్వమును ఎట్లు పొందును? అధ్యయనము వలన. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? తపస్సు వలన సాధుభావము, శిష్టాచార భ్రష్టత్వం వల్ల అసాధుభావము సంభవించును. మానవుడు మనుష్యుడు ఎట్లు అవుతాడు? మృత్యు భయము వలన. జీవస్మృతుడెవడు? దేవతలకు, అతిథులకు, పితృసేవకాదులకు పెట్టకుండా తినువాడు. భూమి కంటే భారమైనది ఏది?
జనని. ఆకాశం కంటే పొడవైనది ఏది? తండ్రి. గాలి కంటే వేగమైనది ఏది? మనస్సు. మానవునికి సజసత్వం ఎలా వస్తుంది? ఇతరులు తన పట్ల ఏ పని చేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో, తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టి వానికి సజ్జనత్వము వస్తుంది. మానవునికి సజ్జనత్వం ఎట్లా వస్తుంది అంటే, ఇతరులు తన పట్ల ఏ పని చేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో, తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది. తృణం కంటే లేసైనది ఏది? చింత. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? చేప. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? అస్త్రవిద్యచే. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది? యజ్ఞం చేయుట వలన. జన్మించియు ప్రాణం లేనిది గుడ్డు. రూపమున్న హృదయం లేనిది రాయి. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? శరణుజొచ్చిన వారిని రక్షించక పోవడం వలన. ఎల్లప్పుడూ వేగం గలదేది? నది. రైతుకు ఏది ముఖ్యం? వాన. బాటసారికి, రోగికి, గృహస్థునకు, చనిపోయిన వారికి బంధువులెవరు? సార్థం, వైద్యుడు, శీలవతి, అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు. ధర్మానికి ఆధారం ఏది? దయా దాక్షిణ్యం. కీర్తికి ఆశ్రయమేది? దానం. దేవలోకానికి దారి ఏది? సత్యం. సుఖానికి ఆధారం ఏది? శీలం. మనిషికి దైవిక బంధువులెవరు? భార్య, భర్త. మనిషికి ఆత్మ ఎవరు? కుమారుడు. మానవునకు జీవనాధారం ఏది? మేఘం. మనిషికి దేనివల్ల సంతసించును? దానం. లాభాల్లో గొప్పది ఏది? ఆరోగ్యం. సుఖాల్లో గొప్పది ఏది? సంతోషం. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? అహింస. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? మనస్సును. ఎవరితో సంధి శిథిలమవదు? సజ్జనులతో. ఎల్లప్పుడూ తృప్తిగా పడి ఉండున్నది ఏది? యాగకర్మ. లోకానికి దిక్కు ఎవరు? సత్పురుషులు. అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి? భూమి ఆకాశములందు. లోకాన్ని కప్పి ఉన్నది ఏది? అజ్ఞానం. శ్రాద్ధ విధికి సమయమేది? బ్రాహ్మణుడు వచ్చినప్పుడు. మనిషి దేనిని విడిచి సర్వజనాధారణీయుడు, శోకరహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అగును? మనిషి దేనిని విడిచి సర్వజనాధారణీయుడు, శోకరహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అగును? వరుసగా గర్వము, క్రోధము, లోభము, తృష్ణ విడిచినచో పైన చెప్పినవన్నీ కూడా సిద్ధించును. తపస్సు అంటే ఏమిటి? తన వృత్తి కులధర్మం ఆచరించడం. క్షమ అంటే ఏమిటి? ద్వంద్వాలు సహించడం. సిగ్గు అంటే ఏమిటి? చేయరాని పనులంటే జడవడం. సర్వధనీయనదగు వాడెవడు? ప్రియాప్రియాలను సుఖదుఖాలను సమంగా ఎంచువాడు.
జ్ఞానం అంటే ఏమిటి? మంచి చెడ్డల్ని గుర్తించగలగడం. దయ అంటే ఏమిటి? ప్రాణులన్నింటి సుఖం కోరడం. ఆర్జవం అంటే ఏమిటి? సదా సమభావం కలిగి ఉండడం. సోమరితనం అంటే ఏమిటి? ధర్మకార్యములు చేయకుండుట. దుఃఖం అంటే ఏమిటి? అజ్ఞానం కలిగి ఉండటం. ధైర్యం అంటే ఏమిటి? ఇంద్రియ నిగ్రహం. స్నానం అంటే ఏమిటి? మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం. దానం అంటే ఏమిటి? సమస్త ప్రాణుల్ని రక్షించడం. పండితుడెవడు? ధర్మం తెలిసినవాడు. మూర్ఖుడెవడు? ధర్మం తెలియక అడ్డంగా వాదించేవాడు. ఏది ఖాయం? సంసారానికి కారణమైంది. అహంకారం అంటే ఏమిటి? అజ్ఞానం. డంబం అంటే ఏమిటి? తన గొప్ప తానే చెప్పుకోవడం. ధర్మం, అర్థం, కామం ఎక్కడ కలియును? తన భార్యలో, తన భర్తలో. నరకం అనుభవించేవారెవరు? ఆశ పెట్టి దానం ఇవ్వనివాడు, వేదాల్ని, ధర్మశాస్త్రాల్ని, దేవతల్ని, పితృదేవతల్ని ద్వేషించేవాడు, దానం చెయ్యనివాడు. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? ప్రవర్తన మాత్రమే. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది? మైత్రి. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు? అందరి ప్రశంసలు పొంది గొప్పవాడవుతాడు. ఎక్కువ మంది మిత్రులు ఉన్నవాడు ఏమవుతాడు? సుఖపడతాడు. ఎవడు సంతోషంగా ఉంటాడు? అప్పు లేనివాడు, తనకున్న దానిలో తిని తృప్తి చెందేవాడు. ఏది ఆశ్చర్యం? ప్రాణులు ప్రతిరోజు మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండిపోతాననుకోవడం ఆశ్చర్యం. లోకంలో అందరికన్నా ధనవంతుడెవడు? ప్రియము, అప్రియము, సుఖము, దుఃఖము మొదలైన వాటిని సమానంగా చూసేవాడే. స్థితప్రజ్ఞుడు అని ఎవరిని అంటారు? నిందాస్తుతులందు, శీతోష్ణాదులందు, కలిమిలేములందు, సుఖదుఖాదులందు సముడై, లభించిన దానితో సంతృప్తుడై, అభిమానాన్ని విడిచి, అర్షడ్ వర్గాలను జయించి, స్థిరబుద్ధి కలవాడుగా ఎవరైతే ఉంటాడో వానినే స్థితప్రజ్ఞుడు అంటారు. ఈ ప్రశ్నలన్నీ యక్షుడు అడగగా ధర్మరాజు సమాధానం చెప్పడంతో యక్షుడు సంతృప్తి చెంది తన నిజ రూపాన్ని దర్శనమిస్తాడు. మిత్రులారా, ఇక్కడ తెలియచేసినటువంటి 72 ప్రశ్నలు కూడా ప్రతి మానవుడు కూడా చక్కగా తెలుసుకొని ఆ తెలుసుకున్న దాన్ని ఆచరణలో పెట్టగలిగితే మనం కూడా స్థితప్రజ్ఞులుగా జీవించగలుగుతాము, ఆనందంగా ఉండగలుగుతాము. మనతో ఉన్న వారిని అందరినీ కూడా ఆనందింపచేయగలుగుతాం. ఇలాంటివన్నీ కూడా మనమందరం తెలుసుకొని చక్కని జీవితాన్ని జీవిద్దామని ఆశిస్తూ నా ఈ చిన్న ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. మరలా ఇంకో అంశంతో కలుసుకుందాం. ఇంతటితో ముగిస్తున్నాను. ఇక సెలవు. నమస్కారం.